ఈ పచ్చనైన అడవిలో ఒక చిన్న అమాయకమైన కోతి ఉంది. దాని పేరు అంజు. అది పండు తింటూ ఎగురుతున్న పక్షులను చూస్తుండగా దానికి ఒక పెద్ద చెట్టు చివారు కొమ్మపై బంగారు రంగులో అరటిపండు కనిపించింది. ఉదయించే సూర్యకిరణాలు అరటిపండుపై పడి తళతళా బంగారంలా మెరుస్తుంది. బంగారు అరటిపండును ఆశతో అంజు దక్కించుకోవాలని కొమ్మలపై గెంతుతూ వెళ్ళగా అక్కడే ఉన్న చిలుక బంగారు అరటిపండుని చూసింది. అది గమనించిన అంజు అది నాది అని చిలుకతో అంటుంది. చిలుక ఒక చిరునవ్వు నవ్వి అరటిపండు వైపు ఎగురుతూ ఉండగా చిలుకను దారి మళ్లించడానికి అంజుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న పండ్లను గుట్టగా పోసింది. అది చూసిన చిలుక పండ్ల వైపు ఎగరసాగింది. అంజు గెంతుకుంటూ బంగారు అరటిపండు ఉన్న కొమ్మ వైపు వెళుతుంది. చిలుక క్రింద ఉన్న పండ్లని తినేస్తుంది. అంజు అరటిపండు ఉన్న కొమ్మపైకి గెంతగా కొమ్మ ఊగి అరటిపండు క్రింద పడిపోయింది. క్రిందకు చూసిన అంజు నిరాశ చెంది తన దగ్గర ఉన్న పండ్లు పోయాయి, ఈ బంగారు అరటిపండు పోయింది అని దిగులుగా కూర్చుంది. అక్కడికి చేరుకున్న చిలుక క్రింద పడుతున్న బంగారు అరటిపండును పట్టుకుని అంజు దగ్గరకు వచ్చి, తీసుకో మిత్రమా అని అంటుంది. అప్పుడు అంజు తన అత్యాశకు సిగ్గుపడి చిలుకకు ధన్యవాదాలు తెలిపి, ఈ అరటిపండుని మన ఇద్దరము పంచుకొని తిందాము అని మిత్రులు ఇద్దరు సంతోషంతో ఆడుతూ పాడుతూ గంతులు వేయసాగాయి. కోతి పోయి పండ్లు తెచ్చే డామ్ డామ్ డామ్, పండ్లు పోయి కొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, కొమ్మ పోయి చిలుక వచ్చే డామ్ డామ్ డామ్, చిలుక పోయి అరటి తెచ్చే డామ్ డామ్ డామ్, అరటి తిని దోస్తూ కలిసే డామ్ డామ్ డామ్.